మరి చిరంజీవి అయితే ఇటువంటి విషయాల్లో పెద్దగా ఆయనకి ఇదివరకు తీర్పులు ఇచ్చినటువంటి అనుభవం లేదు. వేరే వేరే అంశాలు ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన మాట్లాడటం అవి జరిగింది. కానీ మరి ఇది తన కొడుకే కథానాయకుడిగా తయారైనటువంటి సినిమాకి వచ్చినటువంటి పంచాయతీ. మరి ఈ పంచాయతీలో అవతల వైపు ఉన్న వాళ్ళు కూడా ఆయనకు బాగా తెలిసిన వాళ్ళు, సన్నిహితులే. సునీల్ నారంగ్ కానీ, అలాగే దిల్ రాజు బ్యాచ్ కానీ, మరి వీళ్లలో ఆయన ఎవరిని సమాధాన పరుస్తారు? ఒకవేళ తన కొడుకు సినిమా వైపు మాట్లాడితే, కొడుకు కాబట్టి కొడుకు సినిమాని వెనకేసుకొస్తున్నాడు, వాళ్ళ ప్రొడ్యూసర్ని డిస్ట్రిబ్యూటర్ వెనకేసుకొస్తున్నాడు అనే మాట వస్తుంది. అలా మాట పట్టడం చిరంజీవికి అస్సలు ఇష్టం ఉండదు. మరి అలాగని వాళ్ళు చెప్పినట్టు దిల్ రాజు, సునీల్ నారంగ్ చెప్పినట్టు పర్సంటేజ్ సిస్టమ్కి గనక ఆ విధానానికి వెళితే వీళ్ళకి అన్యాయం చేసినట్లు అవుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయన కూడా క్రాస్ రోడ్లో ఉన్నట్టే లెక్క అనమాట. మరి ఆయన ఏ రకంగా ఈ సమస్యని పరిష్కరిస్తారో చూడాలని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు.